అప్పుడు పెళ్ళైపోయిందా? అంత తొందర ఏముంది సంధ్య? స్కూల్లో ఉన్నప్పుడు ప్రపోజ్ చేస్తే సరిపోయింది. అదేంటి అలా అన్నావు? ఏం లేదు. ఇంతకీ పెళ్ళి ఎప్పుడైంది? 1 year బ్యాక్ అయింది. 1 year? మన స్కూల్ గ్రూప్లో RIPలో ఆల్ ది బెస్ట్లు చెప్తారు తప్ప ఎప్పుడెవరు దీని గురించి మాట్లాడుకోలే. అసలు ఎవరిని పిలవలేదు కదా నువ్వు? నీకు విషయం చెప్తా, ఎవరికి చెప్పుకో. సీక్రెటా? అలాంటిదే అనుకో. మాది లవ్ మ్యారేజ్. ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా వెళ్ళి పెళ్లి చేసుకున్నాం, సింపుల్గా. సంధ్య, షాక్కి కాస్త గ్యాప్ ఇస్తావా? అసలు నువ్వేంటి, లవ్ మ్యారేజ్ ఏంటి? నిజంగా నువ్వేనా సంధ్య? మరి నేను కాక ఇంకెవరు? అంటే అప్పుడు స్కూల్లో అలా ఉండేదాను కాదు కదా, చాలా డీసెంట్గా, అసలు లవ్ జోలికే పోయేదాను కాదు. ఆ హరిగడు ప్రపోజ్ చేస్తే నో చెప్ప చెల్లు అనిపించి ఇంట్లో కూడా చెప్పేశావు. అలాంటిది అంటే అది చిన్నప్పుడు. అన్ని రోజులు ఒకేలా ఉంటాయేంటి? వయస్సు పెరిగి మనసు ముదిరి కాలం కుదిరి అలా జరిపోయా అంతే. నువ్వెంత చెప్పినా నమ్మడానికి చాలా టైం పడుతుంది సంధ్య. అయితే కొంచెం సమయం తీసుకొని నమ్ము. ఇంతకి నీ సంగతి ఏంటి? నాదేముంది సంధ్య, ఇష్టం లేని IT జాబ్, ఇండిపెండెంట్ హోమ్, సింగిల్ లైఫ్ జాతకం, సింపుల్ జీవితం అలా గడిచిపోతుంది అంతే.